హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి ఎండి యునాని. ఇవాళ టాపిక్ సెక్స్లో టైమింగ్ తగ్గింది సార్, అంగస్తంభన తగ్గింది, రెండోది ఇప్పుడు టైమింగ్ తగ్గింది అనే క్వశ్చన్ మాటి మాటికి. టైమింగ్ ఎంత ఉండాలని చాలామంది అడుగుతుంటారు. టైం గడియాన్ని చూసుకొని సెక్స్ చేయకూడదమ్మా. నీ పార్ట్నర్ సుఖపడే వరకు సెక్స్ చేయి, ఆమె ఎంతసేపులో పడుతుందో అంతసేపు వరకు చేయి, అంతే తప్ప నీ గడియారంతో అక్కడ ఏం ఒరిగేది లేదు. అస్సలు చాలామంది ఏమనుకుంటారంటే నేను యోనిలో చాలాసేపు ఉండగలగాలి, ఇరగదీయాలి, మొత్తం రచ్చ రచ్చ చేయాలని వెళ్తారు. కానీ ఆ యోనిలో అంగం పెట్టంగానే ఆ తడికి ఆ వెచ్చదనానికి తట్టుకోలేక అంగం సుర్రు 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 అని ప్రమేయం లేకుండా వీర్యం తన్నుకుని బయటకు వచ్చేస్తుంది. గేట్లన్నీ తెంచుకొని బయటకు వచ్చేస్తుంది. అబ్బా ఇంకా ఇరగదీయలేదురా నేను అప్పుడు వెళ్ళిపోయే చొల్లి కారిపోయిందని ఒక చేదు అనుభవం, మనోవేదన, కొంగుబాటు మన మనసులో ఉండిపోతుంది. ఈసారి కూడా ఏం చేయలేకపోయానే, కింద కింద ఆమె పడుకొని చూస్తుంటుంది మమ్మల్ని, ఏరా ఏం చేయలేవా అనుకుంటుంది. నోట్ ద్వారా చెప్పకపోయినా మనసులో అంటుంది ఎంత పీకాలను ఏం చేయలేవరా నాయన. నాకు ఎన్ని సందర్భాలు నాకు చెప్తున్నానంటే మన పార్ట్నర్ మనోవేదన ఎంత, మనం సుఖపడ్డాం, మనకు వీర్యం వెళ్ళింది, ఆమె సుఖపడలేదే. తాళి కట్టి తీసుకొచ్చాం మనం, నీకు నీ ఆలన పాలన చూసుకుంటామని, ఆమె సుఖపెట్టలేకపోతున్నాం, బాధపడుతున్నాం మనం, ఆమె సుఖపడలేదు. ఆ కనీసం ఏ రోజైనా మీరు సుఖపడ్డావా నా వల్ల అని అడిగిన దాఖలాలు కూడా లేవు. సమస్య ఉంది, ఆ సమస్య మనలో ఉంది, లేదని కాదు. ఆ సమస్యలు తెలుసుకొని రియలైజ్ అయిపోయి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమస్య వల్ల బయటపడవచ్చు కదా. ఏనాడైనా ఆలోచించారండి మీరు? లేదు. వెళ్ళామా, పెట్టామా, వీరం తీసేసామా, లేచామా, వెళ్ళిపోయామా. ఎదుటి పార్ట్నర్ పరిస్థితి ఏంది, ఆమె ఎంత కుంగుబాటు గురవుతుంది, ఆమెకు చిరాకులు, సెక్స్ అంటే చిరాకులు వేస్తుంది. నా దగ్గర రాబాకు, నాకు మూడులో తీసుకొస్తావు, ఏం చేయలేవు, నీ పరిస్థితి ఇంతే, వద్దులే గొడవలు, మనస్పర్ధలు, రోజు గొడవలు ఇంట్లో. అవి అక్రమ సంబంధాల వరకు, లేచిపోయే వరకు, లేకుండా విడాకుల వరకు దారులు తీస్తున్నాయి. ఒక్క సమస్య, నువ్వు సుఖపెట్టలేకపోతున్నావు, నీ పార్ట్నర్కి కావాల్సినంత సుఖం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నీ దగ్గర అంగం ఉంది, నీ భార్య ఉంది, ఎక్కడ ఏం తగ్గింది నీలో అంటే టైమింగ్ తగ్గింది. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక్క బ్రదర్ ఒక్క నుంచి ఆలోచించుకో, మనకు యూరిన్ వస్తుంది, ఎస్ ఆపుకోగలుగుతాం. ఓ మీటింగ్లో ఇప్పుడు నేను కెమెరాలో మాట్లాడుతున్నాను, నాకు యూరిన్ వచ్చిందని ఆపుకుంటాను. ఇది వచ్చిందనుకో, ఇది కూడా ఆపుకుంటాం. మనం ఇక్కడ మీటింగ్లో ఉందని ఆపుకుంటాం, మలం వచ్చినా ఆపుకుంటాం, వీర్యం వచ్చినా, అది యూరిన్ వచ్చినా ఆపుకుంటాం. సెక్స్ చేసేటప్పుడు వీర్యం బయటకు వస్తున్నప్పుడు మనం ఆపుకోలేని పరిస్థితిలో ఉంటాం, ఆపుకోలేకపోతాం. మనకి ఇష్టం లేకుండా, మనకు ఇష్టంగానే, అది ప్రమేయం లేకుండానే గేట్లు తెంచుకొని బయటకు వచ్చేస్తుంటుంది ఆ వీర్యం. అప్పుడు మనకు ఆ నరకయాతన అంత ఇంత ఉండదు. ఏదో ఇవ్వాలని పీక్దాం, ఏదో చేసేద్దాం, కోసేద్దాం అని వచ్చాం. కానీ ఇప్పుడు కూడా ఇవ్వాలి కూడా ఏం చేయలేని స్థితితో మానసికంగా కొందరు కొంగిపోతుంటారు, కొందరు ఇంతలే మనం బతుకుంటారు. అలా కాదు. పెళ్ళి చేసుకున్న తర్వాత భార్యకు సుఖపెట్టడం మన బాధ్యత. మన తప్ప ఎవ్వరు ఇవ్వలేరు ఆ సుఖం, అది కూడా తెలుసుకోండి. అది వేరోడు వస్తే అది అక్రమ సంబంధాలు, పాపాలు, ఘోరాలు. అవి మన తప్ప ఇంకోటి ఇవ్వలేని సుఖం మనం ఇవ్వలేకపోతే మన పరిస్థితి ఏంటి, మన ఇంట్లో, మన బెడ్ మీద, మన భార్య మనసులో మన స్థానం ఏంటిది, అది తెలుసుకోవాలి మనం. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, మనకు తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేయటం వల్ల కొందరు 13 ఏజ్ నుంచి 19 వరకు హస్తప్రయోగం చేయడం నేర్చుకుంటాం. అప్పుడు ఎవడో చూస్తాడైనా, ఎవడైనా వస్తారేమో బెడ్రూమ్లో, బాత్రూంలో, తొందరగా వీర్యం బయటికి తీస్తుంటాం. ఆ అలవాటు అయిపోతుంది బ్రెయిన్కు. మనం ఎప్పుడో వీర్యం బయటికి తొందరగా తీసేస్తుంటాం, అదే అలవాటు బ్రెయిన్కు పడిపోతుంది. అదే టైం మనం ఎజాకులేషన్ టైం మన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి అదే టైమింగ్ మనకు కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. దానికి తొందరగా బయటికి వీర్యం తీసేస్తే అలవాటు మన బ్రెయిన్కి మనమే వేసాము. అదే అలవాటు చివరి వరకు ఉంటుంది. నువ్వు సెక్స్ చేసినా అదే టైం వస్తుంది, నువ్వు హస్తప్రయోగం చేసినా అదే టైం వస్తుంది. ఆ టైంను రీసెట్ చెయ్యాలి. ఆ టైం తొందరగా డిశ్చార్జ్ త్రిషోల్డ్, దేవుడు మంచి టైమింగ్ మనకు ఆల్రెడీ పెట్టి ఉన్నాడు. ఆ టైమింగ్ పాడు చేసుకుని మనం టైమింగ్ షార్ట్ చేసుకున్నాం. దానికి రీసెట్ చేయాలి. కండిషన్ రిఫ్లెక్స్ అంటారు దానికి. అప్పుడు మన బ్రెయిన్లో సీరోటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోవటం వల్ల మనం యూరిన్కి ఆపుకుంటున్నామే, మలానికి ఆపుకుంటున్నామే, అలాగే మన వీర్యాన్ని కూడా ఆపుకునే శక్తి మన బాడీలో ఉంటుంది. ఆ శక్తి లేదు అంటే
అక్కడ కొన్ని హార్మోన్ సమతుల్యం కోల్పోయాయి. అది హస్తప్రయోగం వల్ల మన బాడీలో జరిగిన కొన్ని ప్రభావాల వల్ల హార్మోన్స్ తగ్గటం వల్ల మన శక్తి మన బాడీలో మన జననాంగాల దగ్గర ఉండే కండరాల శక్తి తగ్గిపోవటం వల్ల వీర్యం ఆపుకోలేకపోతున్నాము తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ భాగం అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్ అయిపోవటం వల్ల యోని లోపల ఉన్న వెచ్చదనం తడికి ఈ నరాలు తట్టుకోక ఆ సిగ్నల్స్ తొందరగా మన బ్రెయిన్కి ఇచ్చేస్తుండే. ఒరేయ్ వీర్యం తీసేరా బాబు, నేను ఇంతసేపు నేను ఉండలేను ఇక్కడ, నరాలు పాడైపోయాయి అక్కడ. అంటే సెన్సిటివ్ బాగా సెన్సేషన్ పెరిగిపోవటం వల్ల లోపల యోని తడి కూడా తట్టుకోలేకపోతుంటాయి. అరే ఈ అట్మాస్ఫియర్లో మేము ఉండలేము, అంగంలో ఉన్న నరాలు అంటుంటాయి, అంగం ఉండలేదురా నాయన అంటే అంగం తొందరగా వీర్యం బయటికి తీసి అంగం బయటికి వచ్చేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఆ వీర్యం ఎందుకు వెళ్ళిందంటే నీ అంగము ఆ తడిని తట్టుకోలేకపోయింది. అందుకోసమే వీర్యం తొందరగా బయటకు వచ్చింది. ఎందుకు తట్టుకోలేకపోయిందంటే ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారింది. ఇక్కడ సబ్స్టెన్స్ బి అనే కెమికల్ పెరిగిపోవడం వల్ల బ్రెయిన్లో సీరోటోనిన్ కెమికల్ తగ్గిపోవటం వల్ల నరాల మన సెన్సేషన్ బాగా పెరిగిపోయి నరాల శక్తి తగ్గిపోయి వీర్యం తొందరగా బయటికి రావడం జరుగుతుంది. దీనికి మళ్ళీ యునాని ట్రీట్మెంట్తో మీ సీరోటోనిన్ అనే సెక్స్ సెంటర్, మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో సీరోటోనిన్ అనే కెమికల్ని పెంచేసి మీ సెన్సేషన్ని తగ్గిస్తే మళ్ళీ మీరు బెడ్ మీద రాణించగలుగుతారు. ఇది ఒక స్ప్రేలు కొట్టుకుంటే ఇక్కడ మొద్దుబారి ఇక్కడ నమ్నెస్ అయ్యి ఆ రోజు పని నడిచేటట్టు కాదు. ఒకసారి మందులు వాడితే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరము ఉండబోదు. యునాని మందులతో వనమూలికలతో మీ సెన్సిటివ్ పెనిస్ మంచిగా అవుతుంది, మీ టైమింగ్ పెరిగిపోతుంది, మీ వీర్యం తగ్గిన క్వాంటిటీ చిక్కదనం పెరుగుతుంది, మార్ఫాలజీ దాని మోటిలిటీ అన్నీ పెరుగుతాయి. విన్నారు కదండి. సెక్జువల్ టైమింగ్ తగ్గడానికి ముఖ్య కారణం ఏంటంటే మనమే. అంగస్తంభన తగ్గడానికి ముఖ్య కారణం మనమే. హస్తప్రయోగం మంచిది అనుకోని చేస్తుండటం మన పొరపాటు తప్ప వేళ్ళ ప్రమేయం ఏం లేదు. మన హస్తంతో వేరే చేయబట్టి ఆడుకోవట్లేదు. మనమే మన భవిష్యత్తు మన చేతి ద్వారా పాడు చేసుకుంటున్నాము. రాబోయే దాంపత్య జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. భార్యకు సుఖపెట్టే సమయం మొత్తం ఇక్కడే వెచ్చించి రాబోయే దాంపత్య జీవితం మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. హస్తప్రయోగం చేసుకున్న ఇంపాక్ట్ ఉంటుంది. దాంపత్య జీవితం రాణించలేడు హస్తప్రయోగం చేసేవాడు. ఒకవేళ సెక్స్ చేస్తున్నా కూడా అంతంత మాత్రం చేయగలుగుతాడు. మన భార్య మెప్పులు పొందాలంటే దీన్ని ఇరగదీయాలి బెడ్ మీద. అది కథ. ఒక మగడంటే రచ్చరచ్చ చేయాలి. ఏదో ఇలా వెళ్ళామా అలా సొల్లు కార్చామా వచ్చేసామా కాదు. సెక్స్ అంటే ఒక క్రీడ, ఒక గేము. ఆమె నువ్వు సుఖపడే వరకు ఒకరితో ఒకరు మంచిగా రాసలీలలు చేసుకొని మంచిగా సుఖపడాలి. అదే సెక్స్ అంటే. అంతే తప్ప ఏమో వెళ్ళామా ఏదో చేసామా వీర్యం తీసేసామా బయటికి వచ్చేసామా అనేది కాదు ఇక్కడ. విన్నారు కదండి. మీకు ఒకవేళ టైమింగ్ తగ్గిపోయి మీ సెక్స్లో అసంతృప్తి ఉండి ఉంటే, మీ భార్య మీ మధ్య విభేదాలు మనస్పర్ధాలు దీనివల్ల ఉండి ఉంటే సంప్రదించండి. మీ టైమింగు, మీ పవరు, మీ వీర్యం, మీ వీర్య చిక్కదనం, దాని విస్కాసిటీ అన్నీ కాన్ఫిడెన్స్తో సహా అన్ని పెంచుకోవచ్చు. ఈవెన్ మీ మీ వీర్య కణాలు పెంచుకోవచ్చు. అలాగే మీ సెక్సువల్ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల కూడా కామశక్తి తగ్గినా, కామ కోరికలు తగ్గినా అన్నీ పెంచుకొని మళ్ళీ జీవితం రానిచ్చవచ్చు. మళ్ళీ బెడ్ మీద రచ్చరచ్చ చేయొచ్చు. విన్నారు కదండి. మీలో సెక్స్ టైమింగ్ తగ్గినా, ప్రీమ్యాచురల్ ఎజాకులేషన్ ఉన్నా, కామశక్తి తగ్గినా, అంగం సైజ్ తగ్గినా, అంగం సన్నగైనా, పెద్దగా ఉన్న అంగం వంకగా అంటే చిన్నగా అయిపోయినా హస్తప్రయోగం వల్ల, దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అయిపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా ఇవన్నిటికీ చక్కటి పరిష్కారం. అది కూడా యునాని మందులతో ఒకసారి తీసుకుంటే శాశ్వతంగా బయటపడవచ్చు. మీలో ఇట్లాంటి సమస్య ఉంటే వరల్డ్ వైడ్గా మీరు వరల్డ్లో ఏ మూలాన ఉన్నా లేదా దేశాన్ని ఏ స్టేట్లో ఉన్నా కూడా నాకు వింటున్నారు కదండి, మీరు పేట్ కన్సల్టేషన్ తీసుకుని అంటూ మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా ఉండి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో బయటపడవచ్చు. అప్పుడు